ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 12వ తేదీన చాలా కాలంగా ఎదురు చూస్తున్న మహా అద్భుతం అనేది ఇప్పుడు జరగబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో గ్రహాల సంచారం వలన చాలా అనుకూలంగా మారుతుంది. వీరు ఏది చేసినా కలిసి వచ్చేలా శుక్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో ఇలాంటి విషయాలలో విజయం సాధిస్తారు. అవి ఏ విషయంలో, ఏ విధంగా, ఎలాంటి వ్యక్తులతో అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు ఎటువంటి సమస్యలకైనా యంత్రాలు ఇవ్వబడను. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశివారి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన ఈ రాశివారికి కొన్ని విషయాలలో చాలా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఎలాంటి విషయాలలో లాభాలు పొందబోతున్నారు అనేవి పూర్తి వివరణలో తెలుసుకుందాం. అదేవిధంగా మీరు చాలా కాలంగా ఒక కోరిక కోరుకుంటున్నారు, అది ఇంతవరకు జరగలేదు. మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ఆ కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకు వ్యక్తి ద్వారా కోరిక నెరవేరుతుంది, మరికొంతమందికి గ్రహాల వలన కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. లక్ష్మీ కటాక్షం చాలా కలుగుతుంది. ధనానికి కొరత అస్సలు ఉండదు. ప్రస్తుతం ఈ రాశివారిలో ఉన్నవారికి ఆనందం, ధనలాభం అనేది ఎక్కువగా కలుగుతుంది. నేళ్లుగా మీరు ఎదురు చూస్తున్న రోజులు రానే వచ్చాయి. జూలై 11, 12వ తేదీలో ఈ రాశి వారికి అనుకోకుండా ఒక అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా చిన్న సమస్య అయినా కూడా ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కాబట్టి సంతోషం అనేది ప్రారంభం కాబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు అంటే చాలా మంచివారు. అందులో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉండడం వలన ఆ దివ్యశక్తి వీరిని ఎప్పుడు కాపాడుతూ వస్తుంది. ఏలినాటి చాలా ఏళ్లుగా ఈ రాశి వారిని ఎన్నో ఇబ్బందులు, ముప్పు తిప్పులు పెట్టింది. కానీ ఇప్పుడు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు వెళ్లే ముందు మీకు కొన్ని పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షల్లో నెగ్గిన వారు ఇప్పుడు విజయవంతంగా జీవితం అనేది పూర్తి చేస్తారు. ముఖ్యంగా ప్రతి విషయంలో లక్ష్యాలు ఒకటి కోరుకుని ఉంటారు, కానీ ఆ లక్ష్యాలు సాధించలేక చాలామంది జీవితంలో ఓడిపోతున్నామని అనుకుంటారు. కానీ ఈ కుంభరాశి వ్యక్తులకు ఏదైనా ఒక లక్ష్యం సాధించాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అది తీరే వరకు ఎంత కష్టమైనా పట్టుదలతో ఉంటారు. వీరికి పట్టుదల, మొండితనం ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో అది విజయవంతంగా పూర్తి చేస్తారు, మరికొన్ని విషయాలలో అవమానాలు పొందుతారు. కాబట్టి ఈ రాశివారు కాస్త మొండితనం అనేది కాస్త తగ్గించినట్లయితే జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే కలలో కూడా అనుకోని నిజాలు అనేవి బయటపడతాయి. మీ చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు ప్రేమతో మాట్లాడుతున్నారు, కానీ నిజానికి చెప్పాలంటే వారి శత్రుత్వం ఎక్కువగా పెరుగుతుంది. మీపై నరదృష్టి ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతారు. ఎలాంటి కష్టమైన ఇతరులకు అనవసరంగా చెప్పుకోరు. ఎవరైతే అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటారో వారే మళ్ళీ క్షమాపణ అడిగే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మీ దగ్గర డబ్బు లేదనని మిమ్మల్ని చాలామంది నిర్లక్ష్యం చేసినా, మీ మాట పట్టించుకోకుండా ఉన్నా వాటన్నిటికీ ఇప్పుడు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎక్కడ మీరు గౌరవం కోల్పోయారో అక్కడే మీకు గౌరవం పొందుతారు. ముఖ్యంగా ఏలినాటి శని తొలగిపోవడం వలన వీరికి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి మొత్తం తొలగిపోయాయి. మంచి ఆర్థిక మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. ఎలాంటి విషయాలనైనా ఆర్థికంగా
పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కానీ ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం మొత్తం తొలగిపోతుంది. అప్పుల బాధలు తీరిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారంలో ఎలాంటి అభివృద్ధి కనిపించినా కనిపించకపోయినా వ్యాపారాన్ని మీరు కొనసాగించడం చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇక నుండి మీరు వ్యాపారం అనేది మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకోవాలి. ఇతరులతో ప్రేమగా మాట్లాడండి. ఆప్యాయంగా ఉన్నట్లయితే వారు మీపై మరింత అభిమానం చూపిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు ఉండవు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఇప్పుడు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. జీవితం ఆనందంగా ఉంటుంది. పాత స్నేహితులు మళ్ళీ కలవడం, ఫోన్ కాల్ ద్వారా సంతోష పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇతరులతో ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయంగా ఉంటూ మీపై మరింత శ్రద్ధ ఇతరులు చూపిస్తారు. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తాయి అనుకున్నట్లయితే ఇతరులతో ప్రేమగా మాట్లాడతారు. వారిపై ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఒక దైవశక్తి ఎప్పుడూ కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఇతరులపై కూడా ఎలాంటి ప్రభావం చూపించకుండా వారు మీపై ప్రేమ ఆప్యాయత చూపించేలా ఆ దైవశక్తి మీకు తోడుండడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ ప్రేమ ఆప్యాయతని మీకు ఒక చిన్న సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికైనా ఉద్యోగం చేసేవారైనా ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారికైనా ఆ సహాయం వీరికి ఎంతో ఉపయోగపడడం వలన ఆర్థికంగా చాలా ఎదుగుతారు. సరిగ్గా చెప్పాలంటే ఈ రోజున ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అది మీ పాత స్నేహితులతో కానీ, మీ చుట్టూ ఉన్న వారిలో కానీ, మీ బంధువులతో కానీ, లేదా మీ ప్రియమైన మీ భాగస్వామి, ప్రేమలో ఉన్నవారు మీ పార్ట్నర్ వల్ల కానీ ఖచ్చితంగా ఈరోజు చాలా సంతోషం మాత్రం చూస్తారు. ఆ సంతోషం వలన వీరు జీవితంలో కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. ఆనందం మాత్రం విపరీతంగా ఉంటుంది. కానీ మీరు దాన ధర్మాలు మాత్రం అస్సలు మర్చిపోకండి. అది మీరు మర్చిపోయినట్లయితే మీ జీవితంలో చాలా కోల్పోతారు. ఆ దివ్యశక్తి పైన ఎప్పుడూ నమ్మకం ఉంచుకోండి. అలా చేసినట్లయితే మిమ్మల్ని ఎప్పుడూ నాశనం చేయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగానే ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని సహనంతో ఉంటారు. అలాగే ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులకు సహనం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ సహనంతో చాలా విషయాలలో గెలుపు అనేది పొందుతారు. కాబట్టి ఈ 2 రోజుల్లో వీరు ఎంతో అదృష్టవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు తీరిపోయి ఆరోగ్యంగా ఉంటూ, అలాగే అందరితో ప్రేమగా ఉంటూ, పాత వ్యక్తులను కలుసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఆర్థికంగా ఎదగడానికి చాలా ప్రయత్నిస్తారు. అది సక్సెస్ అవుతుంది.